కూర్చోండి అందరూ కూడా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అని దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతా మనల్ని కాపాడి ప్రభువా మా దేవా, ఈ రాత్రి ఉపవాస ప్రార్థన తీసుకొచ్చేందుకు వందనాలు. నీ బిడ్డలందరినీ మీ చేతుల కృపాస్థలకు అప్పగిస్తున్నాను తండ్రి. నన్ను మీ కృపాస్థలకు అప్పగిస్తూ మీ వాక్యాన్ని మహింపరుస్తున్నాను తండ్రి, హెచ్చిస్తున్నాను. మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మీకు స్తోత్రాలు, మీకే కృతజ్ఞత చెల్లిస్తున్న వందనాలు తండ్రి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. దేవా, మీ పాదములు స్తుతులు. మీరే నడిపించండి, మహిమ పొందండి. మీ కృపను బట్టే మీరు మాతో మాట్లాడి ఈ రాత్రి మీ పరిశుద్ధాత్మకార్యం జరిగించుకొని మీరే మీ సంఘాన్ని ఆస్వాదించి వెలిగించి ఉజ్జింపజేసి క్షేమాభివృద్ధి దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందవలసి, మీరు మాత్రమే పొందవలసి వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకుని అడిగి పొందుకొని వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 22 నుండి మాటలు చూద్దాం. నిర్గమకాండం 15:22 నుండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూర్ అరణ్యములకు వెళ్ళి దానిలో 3 దినములు నడిచేది. అక్కడ వారు నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదేనివి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారాను పేరు కలిగను. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సణుకొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషేది మొదటి మజిలీ. ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వారు త్రాగిన నీళ్లు లేవు. వారికి నీళ్లున్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయి. నీళ్లు చేదుగానే మమ్మల్ని ఏం తాగమంటావు అని వారు మోషేతో వాదించారు, మొర్రపెట్టారు. ఆ సమయంలో దేవుడు సన్నిధికి వెళ్ళి మోషే గారు దేవునికి మొర్ర పెట్టాడు. మొర్రపెట్టిన తర్వాత దేవుడు ఒక చెట్టును చూపించాడట. చెట్టును చూపించి ఆ చెట్టును తెచ్చి అందులో వేయండి అని చెప్పి దేవుడు మోషేకు ఆజ్ఞాపించినాడు. చూస్తే ఆ చెట్టు తీసుకొచ్చి అందులో వేసినప్పుడు గొప్ప అద్భుత కార్యం జరిగిపోతుంది. అక్కడ ఏంటంటే ఆ యొక్క నీళ్ళలో ఉన్న చేదంతా కూడా ఈ చెట్టు లేక కొమ్మ ఆ చేదుని తనలోనికి ఆకర్షించేసుకుని, చూసారా పల్లెటూరులో ఇండికి బెక్కనేస్తేనట్టు మురికంతా ఎలా లాగేస్తుందో మరి కొన్ని జిల్లాల్లో వాడతారు. చెరువులో నీళ్ళు తెచ్చిన తర్వాత ఇండికి బెక్క కరదే అందులో వేస్తే అందులో ఆ చిన్న మలిని ఏమైనా ఉంటే అది లాగేస్తుంది. అట్లాగా ఈ విశాలమైనటువంటి ఈ నీటి సరస్సు, విస్తారమైనటువంటి నీటి సరస్సు, చేదైన నీటి సరస్సు, అది తాగడానికి పనికిరానటువంటి నీటి సరస్సు. అందులో ఈ చెట్టు వేసినప్పుడు, ఆ కొమ్మ వేసినప్పుడు కొన్ని ట్రాన్స్లేషన్లో కొమ్మ అనుంది, కొన్ని ట్రాన్స్లేషన్లో చెట్టు అనుంది. ఏదైనా ఒకటే. చెట్టు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే జీవవృక్షం. కొమ్మ అంటే అందులో కుమారుడైనటువంటి కొమ్మ నరికి దేవుడు ఈ భూమి మీద పంపించాడు. అందరు గట్టిగా హల్లెలూయా. ఆ కొమ్మ వచ్చినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు
ఈ చేదంతా కూడా, లోకముల చేదంతా కూడా తొలగిపోతుంది. మారా అనగా చేదు అని అర్థం. వినండి పిల్లరా, ఈనాడు అనేకుల జీవితాల్లో ఈ చేదు కనిపిస్తుంది మనకి. మనం చూస్తాం. మనం రూతు గ్రంథంలోకి వస్తే అక్కడ మనకి అనేక వారు మనం చూస్తాం. మనం ఇక్కడ చూస్తే మొదటి అధ్యాయము 20వ మాట చదువుకుందాం. 1:20 చూద్దాం. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమనక మారానుడి. నన్ను నయోమనొద్దు, మారానండి. ఈ ముందు నయోమే. నయోం అంటే ఇంపైనది, లేక మధురమైనది, సంతోషమైనది. ఈమె ఎప్పుడైతే భుక్తి సమస్య కోసం బెత్లెహేములో కరువు వచ్చిందని, కరువు ఎందుకు వచ్చిందో పరిశీలన చేసుకుంటే దేవుడు కరువును తీసేస్తాడు. ఎందుకంటే మన దేవుడు తన ప్రజల కరువుతో నాశనం చేసే దేవుడు కాదు. నేను గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటగా నేను వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. మన దేవుడు తన ప్రజలకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు తప్ప అరకొరగా ఇచ్చి దీంతో సరిపెట్టుకోండి అనే దేవుడు కాదు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పైగా, పెద్దలు 5,000 మంది, స్త్రీలు లెక్కలో లేదు, అక్కడ పిల్లల లెక్కలో లేరు, దాదాపు 15,000 మంది ఉంటారు పైనే. అలాంటి వారికి 5 రొట్టెలు 2 చేపల్ని, అందులో 5 యవల రొట్టెలు, 5 చిన్న చేపలు, 7 చిన్న చేపలు. వాటిని పిల్లలు గమనించండి. విరిచి వడ్డించినప్పుడు వాళ్ళందరూ తృప్తిగా తినగా ఇంకా 12 గంపల నుండి మిగిలిపోయేటండి. ఆయన మిగిలించే దేవుడు తప్ప తగిలించే దేవుడు కాడు. ఆయన సమృద్ధి ఇచ్చే దేవుడు. దేవుడి కోసం కనిపెట్టలేదు. ఎందుకు నాకు కరువు వచ్చింది కనిపెట్టలేదు, ఏమే పరిశీలన చేసుకోలేదు. కానీ వెంటనే ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి వెళ్ళగా ఎక్కడికి వెళ్ళింది? మోయాబు చేరిపోయింది నయోమి. నయోమి అంటే మధురమైనది, ఇంపైనది, బ్యూటిఫుల్, సంతోషకరమైనది. అలాంటి పరిస్థితి తారుమారైపోయండి. ఎందుకో తెలుసా? బెత్లెహేమనగా రొట్టెల ఇల్లు, జీవాహారం ఉన్న స్థలం. జీవాహారాన్ని దూరం అయిపోయింది, వాక్యాన్ని దూరం అయిపోయింది. జీవాహారమును నేనే అన్నాడు మన ప్రభువు యేసుక్రీస్తు. యేసయ్యకి దూరం అయిపోయింది, సంఘానికి దూరం అయిపోయింది, ప్రార్థన దూరం అయింది, లోకానికి దగ్గరగా వెళ్ళిపోయింది. మోయాబు అంటే ఎండిన భూమి. మోయాబు అంటే లోకపు అలంకారాలు. ఈ లోకపు అలంకారాలన్నీ కూడా లేక పరిశుద్ధ అలంకారాలు కాదు, లోక సంబంధమైనటువంటి ఫ్యాషన్స్ ఇవన్నీ అక్కడి నుంచే వచ్చాయి. అక్కడి నుంచే వచ్చాయి. అక్కడికి వెళ్ళిపోయింది తల్లి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జీవితమో మనం చూసినట్టుగా పిల్లరా నయోమిగా లేదు, మారాగా మారిపోయింది, చేదుగా మారిపోయింది జీవితం. ఎవరన్నా అంతే. మీరు నా యందు నేను మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నిలిచి ఉండకపోతే చెట్టు ఎండిపోతారు. ఎండిపోతే అట్టి వాటిని ప్రజలకు అగ్నిలో కాల్చివేస్తారు. ప్రభు సెలవిచ్చాడు. నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, తద్వారా తండ్రి నామానికి మహిమొస్తుంది, మీరు నా శిష్యులు అనబడతారు. యేసే శిష్యులుగా మనము ప్రజలతో గుర్తిస్తారు. మనల్ని వీళ్ళు యేసే శిష్యులు అని గుర్తిస్తారు. గమనించాం పిలువ దేవుని బిడ్డలారా. ఇంకోమాట ప్రభు అంటారు, మీరు నాకు వేరుగుండి ఏమీయో చేయలేరు. ఏమి చేయలేమండి. బెత్లెహేము వదిలిపెట్టి మోయాబు వెళ్ళిపోయింది, ఏమి చేయలేదండి, చేయలేకపోయిందండి. ఎలీమెలెకు కంటే తన భర్త ఎలీమెలెకు అర్థం అంటే దేవుడే నా రాజు అండి. కానీ అక్కడ దేవుడు రాజుగా లేడు. మోయాబులో దేవుడు రాజుగా లేడండి. మోయాబులో మొలుకు దేవతలు, రకరకాల దేవతలు ఉన్నారు తప్ప అక్కడ దేవుడు లేడు. అక్కడ బెత్లెహేములో రాజు ఉన్నాడండి. ఎవరో రాజు? యూదుల రాజుగా పుట్టినవాడు. ఎక్కడ ఉన్నాడు? నీవు రాజువా? ఎస్, నేను రాజుని అని చెప్పాడు క్రీస్తు ప్రభు. పిల్లరా, ఆయన రాజు అండి. పరలోకానికి రాజు, భూమి మీద రాజు అండి. రాజుగారు తలుచుకుంటే దేనికి కొద్దు ఉండదండి. విన్నావా? అలాంటిది అక్కడ రాజుగా లేడు. నయోమికి ప్రభు రాజుగా లేడండి. తన నెత్తి మీద గొడుగు కోల్పోయిందండి. పిల్లలు కూడా చేతికి అందించడం వల్ల వాళ్ళు కూడా కోల్పోయారండి.
సమస్తాన్ని కోల్పోయిందండి. నయోమంటే సంతోషము, ఆమె జీవితంలో సంతోషము లేదు. ఆమె సంతోషము తొలగిపోయింది. ఆమె లోక సంబంధంగా సంతోషం అనుకుందా తప్ప ప్రభు పాదాల దగ్గర సంతోషం ఉందని చెప్పేసి ఆమె ఆలోచించలేదు. చూసారా? మార్తా మార్తా, నువ్వు అనేక విషయాల్లో తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే, మరియ దానిని కోరుకుంది, మరియ దాన్ని సంపాదించుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవడను తీసివేయలేడు. ప్రభు ఇచ్చే సమాధానం ఎవడు తీసివేయలేడు. ప్రభు ఇచ్చే సంతోషాన్ని ఎవడు తీసివేయలేడు. ప్రభు ఇచ్చే ఆనందాన్ని ఎవడు దొంగలించలేడు. గమనించండి పేరు దేవుని బిడ్డలారా, గమనించండి. ఆమె సంతోషం వల్ల దుఃఖముగా మారిపోయింది. వినండి, ఆమె ఇంపైనది అంటే ఆత్మ సౌందర్యం కలిగి ఉన్నది ఆ తల్లి. నయోమి వచ్చినప్పుడు ఏమైందండి? అందరూ వచ్చి ఆమెను పోల్చడం కష్టమైపోయింది. ఈమె నయోమికి కదా రెండు సార్లు వచ్చినప్పుడు అదేంటి అక్క ఎలాగైపోయింటి అక్క, నువ్వు నయోమివేనక్క? చూసారా? పోలిక మారిపోయిందండి. ప్రభుతో ఉంటే ప్రభు యొక్క పోలికలు ఎదుగుతాం మనం. ప్రభు దూరం అయితే ఆ పోలికను కోల్పోతామండి మనం. ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత ఆదాము దేవుని పోలికను కోల్పోయాడు. సాతాను పోలిక శరీర సంబంధం వెళ్ళిపోయాడండి. దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు ఆదాము. ప్రభు వాక్యం చెప్తుంది, మన పోలిక చొప్పున మన స్వరూపం నరులను చేయదము. ఆదామని మన పోలిక, దేవుడు తన పోలికను ఆదాము చేశాడండి. తర్వాత ఏ పోలిక వచ్చింది? ఇప్పుడు మనకుందా ఈ పోలిక వచ్చాం. అప్పుడు ఆదాముని చూస్తే జంతువులు గడగడలాడిపోయి తెలుసా మీకు? అప్పుడు ఆదాముని చూస్తే ప్రభుని చూసినట్లుగా ఉండేది. ఆదాముని చూస్తే బైబిల్ చెప్తుంది, ఆయనను దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేశాడండి. ఆయన సర్వాధికారి ఆదాము, పవర్ఫుల్ ఆదాము. ఆదామంటే గమనించారా? అధికారం కలిగిన వాడు. ప్రపంచంలో జంతువులకైనట్టుగా ఆయనే పేర్లు. ఎంత అభిషేకం అండి, ఎంత జ్ఞానం కావాలంటే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి. ప్రియారా గమనించి, అన్నిటికీ పేర్లు పెట్టేటువంటి వ్యక్తి అలాంటిది. ఎప్పుడైతే పాపం చేశాడో, ఆజ్ఞాజ్ఞం చేశాడో, అభిషేకం పోయింది, దేవుని పోలిక పోయింది, దేవుని స్వరూపం పోయింది. ఆఖరికి మట్టి నరుడిగానే మిగిలిపోయాడు. మహిమ గల స్వరూపం కోల్పోయాడు ఆదాము. ఉంటున్నావా? ఈమె పరిస్థితి అలాగైపోయింది. నయోమి అలాగైపోయిందండి. సంతోషం కోల్పోయింది దేవుడి దూరమై. లోకం లేదో సంతోషం ఉందని ప్రోకలాడుతున్నావే, లోకంలో సంతోషం లేదు, దేవుని వాక్యంలో సంతోషం ఉంది. గట్టి అల్లుడు ఎప్పుడు గట్టిగా. మనం చదువుతుంటే నేను ఒక మాట నన్ను టచ్ అయింది. ఒక మాట చూడండి, యోహాను సువార్త రెండోసారి. యోహాను సువార్తలో చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి, 5వ వచనం. 10:5. అవి అన్యుల స్వరము ఎరుగవు గనుక అవి అన్యుని ఎంత మాత్రమును వెంబడించక మన యుద్ధ నుండి పారిపోవను. 3వ వచనం చదువుకుందాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. చూసారా? నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలు నా స్వరము వినును. యేసే స్వరాన్ని వినాలన్న మనం అని మాట అంటాడు. అవి అన్యుల స్వరమును అవి ఎరుగవు గనుక అన్యులు ఎంత మాత్రము వెంబడించవో. ఇవాళ మనము ఎలాంటి గొర్రెలుగా ఉండాలంటే కాపర స్వరం వినగలిగే గొర్రెలుగా మనం ఉండాలి. అందరూ హల్లేలూయా చెప్పండి సరే. అన్యుల స్వరం మనం వినకూడదండి. మరి ఇవాళ ఏ స్వరం అంటారు మన ప్రజలు? దేవుని బిడ్డలు ఎవరు స్వరం అంటారండి? వాక్యంలో గడిపి వాక్యములో ఏసే స్వరం వినబడుతున్నామా మనం దినాన్న? వాక్యములో ఉన్న పరిశుద్ధాత్మను స్వరం వింటున్నామా దినాన్న? లేకపోతే ఏ సెల్ ఫోన్ దగ్గర ఏ టీవీ దగ్గర కూర్చొని అన్యుల స్వరము వింటున్నారండి దినాన్న? అన్యుల స్వరం అండి. సినిమా సంబంధమైనవి, లోక సంబంధమైనవి, రాజకీయ సంబంధమైనవి, అప్పత సంబంధమైనవి, దేవుడికి ఇష్టం లేనటువంటివి అన్యులు వాటి స్వరాన్ని నింపుకుంటున్నారు ఇద్దరిన ప్రజలు. కానీ ప్రభుపాద దగ్గర కూర్చొని
వాక్యములో పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? మనం వినగలుగుతున్నామా? గమనించే పిల్లరా, మనం చూస్తాం. చూడండి, పరమగీతాల్లో 2వ అధ్యాయము 12వ మాట, 12వ వాక్యం. పరమగీత 2:12. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలం వచ్చే కాలం వచ్చను, పావురి స్వరం మన దేశములో వినబడుచున్నది. చేతుల పైకి తల్లి చెప్పండి. ఏ స్వరం అండి? పావురి స్వరం అండి. ఎవరి పావురి స్వరము? పరిశుద్ధాత్మ దేవుని స్వరము. పరిశుద్ధాత్మ స్వరం అని వినాలండి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యములో ఆత్మస్వరం అని వినాలండి. జాతి వినాల. పరిశుద్ధాత్మ స్వరం మనం వింటే అది మనకి ఎంత ఐశ్వర్యం అండి. ఈ పరిశుద్ధాత్మ స్వరం మన జీవితాల్లో మనల్ని పిల్లారా సర్వసత్యములోకి నడిపించే స్వరం ఇది. విన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు స్వరం మన జీవితంలో ఉన్నప్పుడు గమనించారా? మనం యోహాను సువార్తలో చూస్తే ఈ 14వ అధ్యాయం అంతా దేవుడు ప్రభు పరిశుద్ధాత్మ కోసం ఎక్కువ మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ఎక్కువ మాట్లాడతాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు. యోహాను 16 అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అని ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడండి. ఏది సత్యమో అందులో నడిపిస్తాడండి. మనం అనుకున్నది సత్యం కాదు, మన ఆలోచన సత్యం కాదండి. ఆలోచనలు 1000 ఉండొచ్చండి. దేవుని ఆలోచన స్థిరమైనది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనల్ని సర్వసత్యం నడిపిస్తాడు. ఇంకా చూస్తే ఆయన తనంతటేవి బోధింపక తర్వాత సంభవ సంగతులు మీకు తెలియజేయను. 14వ వచనము, ఆయన నా వాటిలోను తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరచును. చూసారా? ప్రభు అంటున్నారు రండి, నేనేం చెప్పానో ఇంతకుముందు అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాడు, ఆత్మను కలిగి ఉన్నవాడు నన్ను మహింపరుస్తా తప్ప ఆడికాడే మహింపరచుకోడు. నేను గొప్ప అండి, నేను రెవరెండ్, నేను డాక్టర్ని, లేకపోతే నేను అపోస్తులు, నేను బిషప్ అనే నా పేరు ఎందుకు ముందుకు వేయలేదు పేపర్లోను, నా పేరు ఎందుకు డిగ్రీలు ఎట్టలేదు. ఇప్పుడు వచ్చే చదువులేని అవేనండి. కొందరు ఉన్నారండి సేవకులు, నేను చూసి నేను వింటున్నాను అప్పుడప్పుడు. ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతం అందరినీ బాగు చేసే సేవకుడు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాను. నేను ఒక్కడనే గొప్పవాడిని అని అంటున్నారు ప్రజలు, సేవకులు. ప్రభు ఏమన్నారండి? నేను ఏమి చెప్పాలో తెలియదు కానీ ఆయన చెప్పింది నేను బోధిస్తున్నాను అంటాడు ప్రభు. నేను చేయ బోధన అది కదా ఎవరిది? నన్ను పంపిన వారిదే. ఏసే చూసారు దేవుడిని ఎలా మహింపరిచాడు? ఏసే తండ్రిని మహింపరిచాడు. ఈవేళ మనం తండ్రిని మహింపరిచే వారికి ఉండాలండి. నేను చేసింది నాది కాదు, నా దేవుడిదే, నా ప్రభు ఇచ్చిందే, ఇదంతా దేవుడిదే. నేను అంటాను, సాధారణంగా చెప్తాను, మా సంఘానికి శిరస్సు నేను కాదు, మా ప్రభు అని యేసుక్రీస్తే శిరస్సు. హల్లెలూయా చెప్పడానికి అడిగానా? మా సంఘాలకి, మా సహవాసం అంతా యేసయ్యే శిరస్సు. నేను కాదు, మేము కాదండి. నా వాటిలో ఆయన ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నన్ను మహింపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు 15:26 కూడా, యోహాను 15:26 కూడా, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంప ఆదరణకర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. యేసుని చూపించాలా ప్రజలందరినీ కూడా యేసు యొద్దకు నడిపించాలా. మనం సిలువ యేసు యొద్దకు నడిపించాలా, మనం నడిపించాలా. అంతే తప్ప మా సహవాసం చూడండి, మమ్మల్ని చూడండి, మా గొప్ప చూడండి, మా కృపావరాలు చూడండి, నో అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం కాదు. యేసుక్రీస్తుని మహింపరిచే కార్యం ఏ పరిశుద్ధాత్మ దేవుని కార్యం. యేసుని చూపించాలి, యేసుని మహింపరచాలి, యేసుని ఆరాధించాలా, యేసుని హెచ్చించాలా. We have to exalt the name of Jesus, glorify the name of Jesus, magnify the name of Jesus. యేసు నామమును హెచ్చించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతాడండి. దేశంలో పరిశుద్ధాత్మ స్వరము వినబడుచున్నది. పరిశుద్ధాత్మ దేవునికి దూరం అయిపోయిందండి నయోమి.
బెత్లెహేము నుండి దూరం అయిపోయిందండి. రాజుకు దూరం అయిపోయింది. రాజు లేడు. ఆ ముందు న్యాయాధిపతులు అంటే తర్వాత చదవండి. న్యాయాధిపతులు అంట అక్కడ రాజు లేడంట. ఎవడ ఆడే బతుకుతారు చూడండి. 21:25 న్యాయాధిపతి 21:25 రూతుకి పక్కన ఉంటుంది. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చాను. రాజు లేకపోతే ఎవడిష్టం ఆడిదే. నేను పట్టుకునే కుందేళ్ళకి 2 కాళ్ళు ఎవడో 4 కాళ్ళు కాదు. రాజు లేడు. చాలా విచిత్రంగా ఉంటాయి ఈ న్యాయాధిపతి గ్రంథం. తర్వాత చూడండి, చాలా భయంకరంగా విచిత్రంగా కనిపిస్తాయి అవన్నీ కూడా కొన్ని సంఘటనలు. నయోమికి ప్రభుకి దూరమైంది, సంతోషం కోల్పోయింది. నయోమి అంటే సంతోషము, ఈనాడు సంతోషం దుఃఖం అయిపోయింది. నయోమి ఇంపైనది, అందమైనది, బ్యూటిఫుల్, బట్ కోల్పోయింది. ఆత్మ సౌందర్యం కోల్పోయింది. ఒకప్పుడు పరిశుద్ధాత్మ అలంకారాలు ధరించుకొని పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ప్రభుని ఆరాధించమని చెప్పాడు దేవుడు. ఈనాడు కోల్పోయింది. ఒకనాడు ఆత్మతో ఆరాధించేది, ఈనాడు పెదవులతో ఆరాధించే పరిస్థితి వచ్చింది. ప్రభు అంటారు, ఈ మనుషుల్లోని పెదవులతో వ్యర్థంగా ఆరాధిస్తున్నారు నన్ను. హృదయంతో కాదు, హృదయంలో ఏదో నింపబడిపోయింది. హృదయంలో ఏదో నిండిపోయింది. హృదయంలో నిండిపోయింది. పెదవులతో కాదు, ఇంకా లోపల ఏమవుతుంది? హృదయం నిండిపోయింది. హృదయంలో ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక ఆడ మనిషి, మగవాడు, డబ్బో, ఇంకేదో నిండిపోయిన హృదయం అంట. ఇంకేం హృదయంలో ఏమో ఆరాధిస్తారంటే పెదాలతో ఆరాధిస్తున్నారు. వ్యర్థముగా అన్నాడు దేవుడు. వ్యర్థముగా. నోయమంటే మధురమైనది. ఈ మాధుర్యం అంతా పోయింది ఆమె జీవితంలో. ఈనాడు చేదుగా మిగిలిపోయింది నయోమి. విన్నారా పిల్లరా? గమనించండి. చేదైన బతుకు. ఈనాడు చేదును దేవుడు పిల్లరా, మన ప్రభువుని క్రీస్తు చేదును పిల్లరా మధురంగా మార్చే దేవుడు. గట్టి అల్లు చెప్పడిగాడిగా ఆయన దగ్గరికి వస్తే చాలు మా జీవితాల్లో ఆయన చేదును మధురంగా మారుస్తాడు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 14 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఎందరితో బాబు? అందరితో అంటే ఇంటి ముందు వాళ్ళతో, ఇంటి వెనక వాళ్ళతో, ఇంటి మీద వాళ్ళతో, పక్క వాళ్ళతో, ఆ పక్క వాళ్ళతో, అత్తగారితో, తోడుకోడలతో, అందరితో సమాధానం లేకపోతే వాక్యం చెప్తాం, సమాధానం లేకపోతే ముందుకే సాగుతామండి. వాక్యం చెప్తాడు, ద్వేషం ఉంచుకోవడం వీల్లేదు. 1 యోహాను పత్రిక 3:15. 1 యోహాను 3:15. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. పొడిసేకర్లేదండి. ఎవరి మీద ద్వేషం ఉందా? మాట్లాడడం మానేసావా? ముఖం తిప్పుకుంటున్నావా? ద్వేషం ఉందా? యు ఆర్ ఎ మర్డరర్. నరహంతకుడివి, నరహంతకురాలివి. తర్వాత ఏ నరహంతకునికి నిత్యజీవము ఉండదో, పరలోకం దొరకదో. ద్వేషం పెట్టుకొని పరలోకం వెళ్ళలేవు. ఇప్పుడు కానీ ఆంధ్రస్పడ్డ ప్రభు వస్తే వెళ్ళలేవు పరలోకం. ఊడిపోతావు. ఇక్కడ ఊడిపోతావు. అందరు వెళ్ళిపోతారు. సమాధానంతో ఉండిపోతావు. అది రాకుండా చూసుకోండి. అందరితో సమాధానం పడాలి. సమాధానం కూడా అప్పుడు బలలో పాలు పొందాలా. సమాధానం పడము, బల్ల రొట్టె తినేస్తాం. ఏ ఉపయోగం ఉంది? రొట్టె తినేస్తావు, ద్రాక్షం తాగేస్తావు, 2 సార్లు తినేస్తావు రొట్టె. ఎందుకో? సమాధానం లేకపోతే. సమాధానం కావాలి. అందరితో సమాధానం. ఎవరిని ముఖం తిప్పుకుంటున్నాను? నరకాన్ని మరి అడుగున్నావా? సరి చేసుకో. నిశ్చయం ఉండదు. వింటున్నావా బిడ్డ? వింటున్నావా? చదువుదాం రండి. 12:14 నుండి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగిటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు. మీలో ఎవడనో దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమనియు చేదైన వేరు ఏదైనా మలిచి కలరపరచడం వలన అనేక అపత్ర పోదురేమోననియు ఒక్క పూట కూటి కొరకు
తన జ్యేష్ఠత పక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడని వ్యభిచారి ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకోండి. ఒక పూట కూటి కోసము ఏషావు జ్యేష్ఠతను నమ్మేసుకున్నాడు. చేదైన వేరు వాడులో మొలిచింది, ద్వేషమనే వేరు మొలిచింది. తర్వాత నిత్య జీవానికి దూరం అయిపోయాడు. గమనించండి, ఏషావు తర్వాత ఐశ్వర్యం పొందగోరి కన్నీళ్ళు విడిచిచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడ్డాడట. చేదైన వేరుకి వెళ్ళినటువంటి ఏషావు ఏషావు గారికి మొట్టమొదటి కూడా ఆశీర్వాదం పట్ల, రక్షణ పట్ల ఆసక్తి లేదండి. వీడికి ఆసక్తి లేదు. రక్షణ పొందాలని కానీ, ఆశీర్వాదం పొందాలని కానీ, దేవుని కృపను పొందాలని ఆసక్తి లేదు దీనికి. యాకోబైతే ఇంట్లోనే ఉండేవాడు అండి. ఇంట్లోనే ఉండేవాడు, అమ్మతో దగ్గరలో ఉండేవాడు. అక్కడే అమ్మగారితో ఉండే వంటలు కూడా నేర్చుకున్నాడు. వినండి, సంఘానికి గుర్తు రెబకా, ఆ ఇల్లు సంఘానికి గుర్తు. ఏసావైతే అరణ్యంలో నివసించేవాడు. అరవంటే లోకానికి గుర్తు. అడవులో ఉండడం, అరణ్యంలో ఉండి జంతువులు వేటాడి, సోదు జంతువులు చంపేసి వేటాడి తినేయడమే. సోదు జంతువుల్ని, జింకలు, లాట్లు, అడవి గొర్రెలు, టైగర్స్ మీద కాటికి వెళ్ళగా, సింహాల దగ్గర కాటికి వెళ్తే ఇండి తినేస్తాయి ఇవి. వాటి జోలికి వెళ్ళడం, అమాయకుల్ని బలి చేసుకుంటేవాడు వీడు ఏషావు. వేరే యాకోబు అయితే అమ్మ దగ్గర ఉండి సాధు జంతువుగా జీవించేవాడు, సాధు అని మనిషిగా జీవించేవాడు. ఆశీర్వాదం వచ్చే సమయంలో తల్లి యొక్క స్వరం విన్నాడు, తల్లి చెప్పింది విన్నాడు. అందుకే ఒక వ్యక్తి రక్షణ పొంది పరలోకి వెళ్ళాలంటే సంఘం చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఆయన ఆమె చెప్పండి, సంఘం లేకుండా, సావాసం లేకుండా, ఈవేళ ఈ సంఘం, రేపు ఇంకో సంఘం, తర్వాత ఇంకో సంఘం, ఒక స్టాండర్డ్ లేకుండా, ఒక పునాది లేకుండా రకరకాల పరిస్థితులు ఉంటే వాడు అన్నాడు కూడా చాలా కష్టం, టఫ్ సబ్జెక్ట్. పరలోకానికి వెళ్ళేవాడు సంఘం రక్షణ పొందిన పునాది మీద కట్టబడాలి. వాడు సంఘం వాడికి నేర్పిస్తుంది. సంఘంలో వాక్యం ద్వారా మాట్లాడుతాడు దేవుడు. వినండి పిల్లరా, ఆశీర్వాదం వచ్చే సమయంలో ఏషావు అయితే సొంత ప్రయత్నాల ద్వారా తండ్రి సంతోషపరిచే ప్రయత్నం చేశాడు. కానీ యాకోబు అయితే తల్లి చెప్పింది చేశాడు. నాయనా, మీ తండ్రికి ఏది ఇష్టమో తెలుసయ్యా నాకు. ఇదిగో నేను ఒక మంచి మేకపాలను తీసుకొని రా, నేనే చేస్తాను, పట్టుకెళ్ళు, మీ నాన్న తింటాడు, నేను దీవిస్తాడు. ఆ యొక్క చర్మాన్ని నీకు కప్పుతాను నేను. మీ నాన్న యొక్క శాపం నీ మీద రాకుండా ఆశీర్వదించేటట్లుగా తల్లి అయిన రెబెకా యాకోబు తర్ఫీదు ఇచ్చి తండ్రి ఎదుగు వెళ్ళి తండ్రి యొద్ద ఆశీర్వాదం పొందే మార్గాన్ని యాకోబు గారు చేసి స్వతంత్రించుకొని దీవించబడ్డాడు. చూసారా, మనోడు ఏషావైతేనో అడవిలోకి వెళ్ళి జంతువుని తేవడానికి ప్రయత్నిస్తాడు. తన సొంత కష్టం మీద, ఎప్పుడు సొంత నీతి మీద ఎవడో పరలోకం చేరలేడు. కానీ యేసు ప్రభు యొక్క నీతి ధరించుకుని వాడే పరలోకానికి వెళ్తాడు. అందరూ హల్లెలూయా. సొంత నీతి కార్యాలు దేవుని దృష్టికి అసహ్యం, మురికి గొడవ లాంటివి అవి. కానీ యేసయ్య నీతిని ఎవడు ధరించుకుంటాడో వాడే నీతి గలవాడు, నీతిమంతుడు. ఆయన కార్యం మీద విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. చివరికి ఆ ద్వేషంతోనే బతికాడు ఏషావు. చివరిదాకా ద్వేషమే. యాకోబు కనబడి చంపేద్దాం అనుకున్నాడు. కానీ మా నాన్నగారు పాపం లాస్ట్ డేస్ ఉన్నాడు, ఇప్పుడు కాదని తర్వాత ఊరుకున్నాడు. చివరిలో కూడా గమనించ పిల్లారా, దేవునితో ఆశీర్వాదం కోసం, రక్షణ కోసం, నిత్య జీవం కోసం యాకోబు మోకాళ్ళ మీద దేవునితో పెనుగులాడాడు యాకోబు. మరి ఏషావు అదేమి లేదు. ఈ లోకంలో ఏమి సంపాదించాలా, ఏం చేయాలి, ఏమి తిందామా, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఆ దృష్టి అంతా ఎప్పుడే ఏషావు దృష్టి అంతా కూడా. చూసారా, అమ్మేసుకున్నాడు, రక్షణ అమ్మేసుకున్నాడు అండి. అదే రాస్తున్నాడు చూడండి, ఏం రాసి చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత పక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడని వ్యభిచారిణులను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క పూట కూటి కోసం, ఏదో ఒక్క పాపం కోసం రక్షణ అమ్మేసుకునే పరిస్థితి అండి. ఏదో ఒక పాపానికి లోబడిపోయి, అమ్ముడిపోయి,
నేను నీకే దోషుణ్ణి, యేసుప్రభు కాదు నీకు దోషుణ్ణి. ఓ పాపమా, నువ్వు నాకు ఉంటే చాలు, అదేదైతే నేను నీకు దాసుండి నీతో ఉంటాను, యేసు నాకు వద్దు, అమ్మేసుకున్న పరిస్థితి ఇచ్చేశాడు. లేరు అలాంటి వాళ్ళు సంఘంలో? ఉన్నారా? ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకుంటాడు, తను అమ్మేసుకుంటాడు. జ్యేష్ఠత్వం పక్కడే మామూలు వాడికి ఒక వంతు, జ్యేష్ఠుడికి రెండొంతులు ఆశీర్వాదం. రక్షణ పొందినవాడికి పరలోకంలో ఈ లోకంలో ఆశీర్వాదం. ఈ లోకపాశోధ కోసం ప్రోకలాడి అన్నీ పోగొట్టుకున్నాడు వీడు ఏశావు. విన్నావా? గమనించలేరా? ఏశావు ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. చివరిలోనే పశ్చాత్తపడ్డాడు ఏశావు? లేదు లేదు లేదు. యాకోబు అయితే ఆయన లోపాలు ఉన్నాయి, లేవంటలేదు, ఆయన లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలని సరి చేసుకున్నాడు దేవుడి దగ్గర, తన స్థితిని ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర. చేదైన బతుకు బాగుపడాలంటే మన స్థితిని సరి చేసుకోవాలా. దాని గురించి మార్కు సోదరుడు రెండోసారి మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనం, 33-34 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 33-34. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది జరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. చెప్పండి, ఏం చెప్పిందండి? తన సంగతి అంతయు యేసుతో చెప్పింది. ఎందుకు బతుకు చేదైపోయిందో, హలో వింటున్నావా? ఎందుకు ఈ స్థితికి వచ్చిందో, ఈ చేదు ఎందుకు వచ్చిందన్న బతుకి, అయ్యా ఈ చేదు అంతా ఇందుకే వచ్చిందయ్యా అని చెప్పేసి తన సంగతి అంతా ప్రభుతో చెప్పింది. తన సంగతి అంతా ప్రభుతో చెప్పాను. అవునండి. అందుకు ఆయన కుమారిని విశ్వాసం నన్ను స్వస్థపరిచాను, సమాధానం కలిగిన పొమ్ము, నీ బాధ నివారణ ఆయనకి స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఎక్కడ రావాలి అక్కడికే వచ్చింది. ఏమి చెప్పాలో చెప్పింది. యేసు ఎద్దకు వచ్చింది. తన శాపానికి కారణం ఏంటో, తన పాపానికి కారణం ఏంటో, తన రోగానికి కారణం ఏంటో, తన నష్టానికి కారణం ఏంటో తన సంగతి అంతా చెప్పింది. తనకి ఏం చేసిందో చెప్పింది. తిరిగి మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గమనించండి, ఆమె ప్రభుని ముట్టారు. ఆమె కుమారి అని పిలిచాడు. అంటే ప్రభు దగ్గరికి వస్తే చాలు మనం దేవునికి కుమార్తెలుగా మారిపోతాం, కుమారులుగా మారిపోతాం. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వస్తే, యేసు ఎద్దకు వస్తే తన యందు విశ్వాసం ఉంచే వారందరూ దేవుని పిల్లల వాటికి ఆయన అధికారము అనుకరించాడు. దేవుని పిల్లలుగా మారిపోతాం. నీ బాధ నివారణ అయిపోతుందమ్మా. ఆమె చేదంతా పోయింది, తిరిగి మళ్ళీ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయిందండి. ఆమె చేదు మధురంగా మార్చబడిందండి. గమనిస్తున్నావా? మార్చబడిందండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత పక్కన అమ్మివేసిన యేషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి నుండినేమో. జాగ్రత్త. వాక్య సెలవుస్తుంది. వినండి పిల్లరా. ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకున్నాడు. మీరు గమనించండి. తన సంగతి అంతయు దేవుడితో చెప్పింది. ఆ తల్లి చెప్పినందువల్ల ఆమె జీవితంలో గొప్ప అనుభవాన్ని పొందుకుంది, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది. కీర్తన గ్రంథము 119 కీర్తన 26వ వచనం. 119:26. 119:26. మళ్ళీ చదువు బాబు. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా ఆయన నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. నా క్రియలన్నీ చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. ఎందుకు బతుకు చేదైపోయిందో నా స్థితి అంతా చెప్పుకున్నాడు దావీదు దేవుడితో. తన పాపాన్ని ఒప్పుకున్నాడు దావీదు దేవుడితో. ఏదో గొప్ప పాపం చేసేస్తే పాపం కాదండి, ప్రభుకు దూరం అయితేనే పాపం. విశ్వాసం ఉంచకపోవడమే పాపం. దేవుని దూరం అయ్యడమా పాపం. ఈవేళ తన చర్య అంతా చెప్పుకుంది.
ఆమె మారా జీవితం మధురంగా దేవుడు మార్చివేశాడు. దావీదు జీవితం అంతా మారిపోయింది, మధురంగా మారిపోయింది. యాకోబు తన స్థితి అంతా దేవుడికి చెప్పాడు యబ్బోకు రేవు దగ్గర. తన పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకున్నాడు, మొర్ర పెట్టాడు. ప్రభు సందులో మొర్ర పెట్టాడు. మొర్ర పెట్టేసరికి వినండి పిల్లరా, తన పేరు మారిపోయింది, తన జీవితం మారిపోయింది, తన వాగ్దానాలు మారిపోయాయి, తన భవిష్యత్తే మారిపోయింది. ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో, వచ్చి పశ్చాత్తాపడతారో, మొర్ర పెడతారో, కన్నీరు కారుస్తారో, వారి జీవితాన్ని మార్చి వస్తాడు. వారి మారా జీవితం మధురంగా మార్చబడునుగాక. మారిపోతాడండి. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడండి. దేవుడు మార్చేశాడండి, ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఆయన భయం అంతా తీసేసాడు దేవుడు. చూసారా, భయాలన్నీ పోయాయండి. ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు. యాకోబు రెండోవాడు, జ్యేష్ఠుడు కాదు. యాకోబు కూడా దేవుడు జ్యేష్ఠత్వ పక్కుని ఇచ్చాడు. ఏషో పోగొట్టుకున్నాడు జ్యేష్ఠత్వ పక్కు, యాకోబు పొందుకున్నాడు. యాకోబు ఏషో రాబదలకి, ఏట్రా తమ్ముడా వండుతున్నావు అంట, కూరన్నా, కూర బాగా వండుతాడు యాకోబు. బాగా ఆకలి చేస్తున్నారా బాబు, కొంచెం ఆ కూర బెటరా. యాకోబు గడిచోడు కదా, అంత సులువు ఇచ్చాను, నీ జ్యేష్ఠత్వం ఒక్క నాకు ఇచ్చేస్తావా, ఇది నీకు ఇస్తాను, నీకు నీ రెట్టింపు ఆశీర్వాదం నాకు ఇచ్చేస్తావా, ఇది ఇస్తాను నీకు. అంతే, చిక్కుడికాయ కూర కోసము జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. చిన్న పాపం కోసం రక్షణ అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. రక్షణ అమ్మేసుకున్నారండి. తర్వాత దొరకలేదు దీనికి. ముందు ఓ చక్కని మాట ఉన్నది గమనించండి పిల్లరా, గమనించండి. 37వ దావీదు కీర్తన, రెండోసారి 37వ దావీదు కీర్తనలోకి వస్తే మాట మనకి ఏమిస్తుంది, మనకి 4వ వచనం, యెహోవా యందు నమ్మికుంచి మేలు చేయము, యెహోవాని బట్టి సంతోషించము, ఆయన్ని హృదయవాంఛలు తీరుస్తాడు. ముందు ప్రభువులో సంతోషించాయా, తర్వాత హృదయవాంఛలు తీరుస్తాడు. దీన్ని మరోలాగా చెప్తే మరోలా చెప్తానండి, ముందు ప్రభుని సంతోషపెట్టి ఆయన నిన్ను సంతోషపెడతాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ముందు ప్రభుని సంతోషపెట్టాయా, తర్వాత దేవుడిని సంతోషిస్తే హృదయవాంఛలు తీరుస్తాడు దేవుడు. మనం చేసేది దేవుడికి ఇష్టం లేకపోయినా ఇదే చేస్తూ దేవుడి చిత్తం అనుకుంటూ చేస్తే ఎందుకు పనికిరాని పోయాడు సంసోను. ఏసావు పోయాడు, పనికిరాని పోయాడు ఏసావు. ఏమీ దొరకలేదు ఏసావుకి, ఏం దొరక, ఆఖరికి 0 మిగిలింది దానికి. దేవుడిని సంతోషిస్తే ముందు దేవుడిని సంతోషపెట్టు. నీ ప్రార్థన ద్వారా, నీ వాక్యం ద్వారా, నీ భక్తి ద్వారా, నీ మోకాళ్ళ జీవితం ద్వారా, నీ స్తుతి ఆరాధన ద్వారా దేవుడికి ఇష్టంగా మనం విడిచిపెట్టాలా. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితంగా ఉండవు, హాగర్ని విడిచిపెట్టు. బాగా ప్రేమిస్తున్నాడు హాగర్ని అబ్రహాం గారు. దేవుడికి ఇష్టం కాదు, అంతే. నా దేవుడికి ఇష్టంగా ఏది ఇష్టం కాదో నాకు అక్కర్లేదు ప్రభు, తీసేస్తాను నేను. పంపించేసాడంతే. దేవుడికి భయపడిన అబ్రహాము, దేవుడు అంటే దేవుడిని సంతోషపెట్టి అబ్రహాము, ఇవి నాకు ఉంటేటి లేకపోతే నా దేవుడు నాకు చాలు, పంపించేశాడంతే. క్లోజ్. ఆగరు వెళ్ళిపో. కొడుకును, అయ్యో నా కొడుకు, పెద్ద కొడుకు దేవుడు వద్దంటే పంపించాయి. దట్స్ ఆల్. దేవుడిని సంతోషపెట్టే అనుభవం కావాలండి. దేవుడిని దుఃఖపెడుతూ నువ్వెంత ఈదినా అవదో, నువ్వెంత శ్రమ పడినా నీకు ఆశీర్వాదం దొరకదు. దేవుడిని దుఃఖపెట్టొద్దు. దేవుడికి అయితే ఇష్టం కాదో దాన్ని విడిచిపెట్టాలి. మనం చేసే పని దేవుడికి ఇష్టమన్నా కొన్ని, ఏ దేవుడికి ఇష్టం కాదు నీకు తెలుసో, విడిచిపెట్టేదాంట్లే. ఒప్పుగా విడిచిపెట్టావు. అందరు చేతులపై తెల్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వినండి పిల్లలు, గమనించండి. నయోమి, మారా లాంటి నయోమి మళ్ళా బెత్లెహేముకి వచ్చింది. ఆమె జీవితం మధురంగా మారిపోయింది.
మారిపోయింది. మళ్ళా ప్రభుని కలుసుకున్నది నయోమి. అప్పుడు దేవుడు మళ్ళీ ఆమెకు రాజుగా మారిపోయాడండి. గట్టిగా హల్లెలూయా. ఆయన రాజుగుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో ఆయన అన్ని అవసరాలు ప్రతి అవసరం తీరుస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నీకు ఇష్టమైంది కాదు, ఆయనకి ఇష్టమైంది ఇస్తాడు. నీకు ఇష్టమైంది కాదు, ఎక్స్పెక్ట్ చేయక. దేవుడికి ఇష్టం కాకపోతే అది నీకు దొరకదు. అది ఉంటున్నావా? నీకు ఇష్టం, దేవుడు ఆయనకి ఇష్టమైంది నీకు ఇస్తాడు. దేవునికి ఇష్టడుగా జీవించు, ఇష్టరాలుగా జీవించు. ఇష్టరాలు వ్యోలా అంటే ఇష్టరాలు, హెప్సీబా అంటే పతివ్రత, వ్యోలా అంటే ఇష్టరాలు. ఆయనకి ఇష్టరాలుగా ఇష్టంగా జీవించాలి మనం. అయ్యా నీళ్ళు ఉన్నాయి కానండి, చేదైపోయే నీళ్ళు ఏం చేయమంటారయ్యా? ప్రభు దగ్గర మొర్ర పెట్టాడు. ప్రభు ఏం చేయమంటావా? ఏం చేయమంటావు? మోజెస్, ఈ నీళ్లు మళ్ళీ మధురంగా మార్చబడాలంటే నా ప్రియకుమారుడు క్రీస్తును వధించబడిన దేవుని గొర్రెపిల్లను తీసుకొస్తే ఇక్కడ వేస్తే ఇక్కడ నిలబడితే చాలు, నీళ్లు మధురంగా మారిపోతాయి. చప్పడకుండా అందరు గట్టిగా వస్తారు యేసయ్యకి. వధించబడిన దేవుని గొర్రెపిల్ల పరిశీలన చేసుకో. వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 5:10 5:10 నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలు ఇప్పుడకు యోగ్యుడవో, నువ్వు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తూ కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురో. కొత్త పాట పాడతారు. కొత్త పాట వింటున్నావా? నీవు వధించబడినావయ్యా. వధించబడి ఆయా జనాంగాల నుండి, ఆయా జాతుల నుండి, ఆయా రంగుల నుండి, ఆయా దేశాల్లో నుండి దేవుని కోసం మనుషులు కొన్నావు ప్రభువా. మర్చిపోక నన్ను దేవుడు కొన్నాడు. మనం ఆయన మనుషులు. మన ఇష్టం కాదు, ఆయన చిత్త ప్రకారం జీవించాలి. మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరు